దేవుని స్తోత్రం. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామమున ఆత్మజ్యోతి సహవాసంలో ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకపు వందనములు. అందరూ బాగున్నారా? దేవుని దయ, దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. మరి ఈ శుక్రవారపు ఉపవాస కూడిక ఆరాధనలో మరి సమాధానం లేని భార్యాభర్తల కొరకు, సమాధానం లేని కుటుంబం కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడును అతి మిక్కిలి ప్రేమామయుడి నేసయ్యనికి స్తోత్రాలు నా ప్రభువా. నాయన ఈ శుక్రవారపు ఉపవాస కూడిక ఆరాధనలో ఉన్న ప్రభువా, నాయన సమాధానం లేని భార్యాభర్తల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. సమాధానం లేని కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము నా ప్రభువా. సమాధాన పరచండి తండ్రి. నాయన భర్తకు భార్య, భార్యకు భర్త విరోధులుగా నా ప్రభువా నాయన జీవిస్తున్నారు తండ్రి. సమాధానం లేని జీవితం జీవిస్తున్నారు నా ప్రభువా. ఈ అంచికాల దినాలు తండ్రి, ఈ భయంకరమైన దినాల్లో నా ప్రభువా ఒకరికి ఒకరు వ్యతిరేకంగా జీవిస్తున్న ప్రభువా నాయన మరణానికి చేరువవుతున్నారు నా ప్రభువా. అనేకమైన సమస్యలు తెచ్చుకుంటున్నారు తండ్రి నా ప్రభా. భర్త భార్య సమాధానం లేకుండా, భర్త భార్య నా ప్రభా ప్రేమ లేకుండా తండ్రి నాయన ద్వేషంతో జీవిస్తున్నారు నా ప్రభా. ఈ లోక అధినేత నా ప్రభా వారి హృదయాలను పాడు చేసి తండ్రి వారిని నా ప్రభా నీకు దూరం చేసిన ప్రభా ఆ కుటుంబాన్ని తండ్రి సమాధానం లేకుండా చేస్తున్నాడు. సహాయం ఇచ్చేయండి ప్రతి ఒక్కరికి నా ప్రభువా. ప్రతి ఒక్కరికి తండ్రి నీ జ్ఞానము దయచేయండి, నీ పరిశుద్ధ జ్ఞానము దయచేయండి నా ప్రభువా. సమాధాన కర్తవని నా ప్రభువా సమాధానం కలిగి జీవించాలని, సమాధానం లేకపోతే కుటుంబము చిన్నాభిన్నమైపోతుందని, భర్త భార్య కుటుంబం బిడ్డలు నా ప్రభా చిన్నాభిన్నం అయిపోయిన ప్రభా ఎవరికి వారే వేరైపోతారని నా ప్రభా గ్రహించడానికి సహాయం చేయండి నా ప్రభా. ఎంతో మంది నా ప్రభా, ఎంతో మంది తండ్రి నా ప్రభా నాయన భర్త భార్యల మధ్య సమాధానం లేదు, సంతోషం లేదు, ప్రేమ లేదు నా ప్రభా. అసూయతోటి, ద్వేషంతోటి, స్వార్థంతో జీవిస్తున్నారు నా ప్రభా. సహాయం ఇచ్చేయండి తండ్రి. ప్రేమ పుట్టించిన ప్రభా, సమాధానం దయచేయన ప్రభా. ఎంతో మంది చనిపోతున్నారు నా ప్రభా. భర్తను భార్య చంపుతున్నాడు, భార్యను భర్త చంపుతుంది నా ప్రభా. నేను సాతానికి లొంగి తండ్రి, సాతానికి లొంగిన ప్రభా నైనా వారు అటువంటి క్రియలు చేస్తున్నారు నా ప్రభా. నేను కృప చూపించండి, కనిగిరాలు తోడించండి నా ప్రభా. అటువంటి సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి. ఈ స్వరం విరుచున్న, ఈ పరిశుద్ధాత్మ స్వరం విరుచున్న ప్రతి కుమార్తెను, ప్రతి కుమారుని నా ప్రభువా నీ పరిశుద్ధాత్మతో నేను పరిశుద్ధ జ్ఞానంతో నింపండి. వారికి గ్రహించగల హృదయం దయచేసిన ప్రభువా నేను సమాధానంగా జీవించడానికి సహాయం చేసి కృప చూపించమని ఈ ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి మరీ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.